లీడర్షిప్, స్ట్రాటజీ, దేశ నిర్మాణం ఈ పదాలు వినగానే మనకు వెంటనే మోడర్న్ కార్పొరేట్ వరల్డ్, పాలిటిక్స్ గుర్తొస్తాయి గదా. కాని ఇదే సూత్రాలని సుమారు 2.5 సంవత్సరాల క్రితమే ఒక వ్యక్తి చేసి చూపించాడు. ఆయన స్టోరీ ఒక అద్భుతమైన చారిత్రక గాథ. ఇది కేవలం ఒక మత గ్రంథంలోని కథ మాత్రమే అనుకుంటే పొరపాటే. ఆధునిక జియోపాలిటిక్స్ను అర్థం చేసుకోవడానికి ఇదొక పవర్ఫుల్ కేస్ స్టడీ లాంటిది. ఆ హీరోనే నెహెమ్యా. ఆయన ప్రయాణం గురించే ఈరోజు మన విశ్లేషణ. ఈ విశ్లేషణలో మనమొక నాయకుడి గుండెలోని భారం దగ్గర మొదలుపెట్టి ఆయన విశ్వాసం, వ్యూహం ఎలా కలిశాయో చూద్దాం. ఆ తరువాత గోడ వెనుక ఉన్న అసలైన రాజకీయం ఏంటో తెలుసుకుని నాటి విషయాలకి, నేటి వాస్తవాలకి ఉన్న సంబంధాన్ని చూద్దాం. ఇక చివరగా యెరూషలేం ఎందుకంత ప్రాముఖ్యమో మాట్లాడుకుందాం. ఓకే, టైంలో కొంచెం వెనక్కి వెళ్దాం. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం, పర్షియా సామ్రాజ్యం. అక్కడ నెహెమ్యా అనే ఒక హై ర్యాంకింగ్ ఆఫీసర్ ఉన్నాడు. అతను తన సొంత దేశమైన యెరూషలేముకు చాలా దూరంలో ఉన్నా అతని మనసు మాత్రం ఎప్పుడూ అక్కడే ఉండేది. అసలు నెహెమ్యా కథ ఎలా మొదలైందంటే ఒక వార్తతో. అంటే సుమారు 140 ఏళ్ల క్రితం నాశనమైన తన సొంత ఊరు యెరూషలేము ఇంకా శిథిలావస్థలోనే ఉందని, దాని గోడలన్నీ కూలిపోయి గుమ్మాలన్నీ కాలిపోయాయని విన్నాడు. అంతే, ఆయన గుండె బద్దలైంది. రాజు దగ్గర మంచి ఉద్యోగంలో చాలా సౌకర్యవంతమైన జీవితం గడుపుతున్నా తన ప్రజల పరిస్థితి తలుచుకుని తట్టుకోలేకపోయాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నెహెమ్యా ఒక ప్రీస్ట్ కాదు, ప్రవక్త అంతకన్నా కాదు. అతను ఒక బ్యూరోక్రాట్, ఒక అధికారి. అయినా సరే దేవుని పనికి ఎంపికయ్యాడు. ఎందుకు? ఎందుకంటే తన ప్రజల బాధను చూసి అతని హృదయం చలించింది. ఆ భారాన్ని అతను మోశాడు. ఈ సోర్స్ ప్రకారం నిజమైన లీడర్షిప్కి మొదటి అడుగు ప్లాన్ కాదు, స్పందించే గుండె. సరే, ఆ బాధ, ఆ ఆవేదన అక్కడితో ఆగిపోలేదు. నెహెమ్యా దాన్ని ఒక పక్కా ప్లాన్గా మార్చాడు. ఇది ఆయన లీడర్షిప్లో చాలా చాలా కీలకమైన దశ. ఈ స్లైడ్లో మనం చూస్తున్నది ఫెయిత్ ఇంకా ప్రాక్టికాలిటీకి పర్ఫెక్ట్ కాంబినేషన్. చూడండి, ఫస్ట్ ఆయన దేవుని సహాయం కోసం ప్రేయర్ చేశాడు. ఆ తర్వాత రాజు దగ్గరికి ఊరికే వెళ్ళి నన్ను పంపండి అని అడగలేదు. ప్రయాణానికి ఎంత టైం పడుతుంది, ఏమేం వనరులు కావాలి, దారిలో అధికారుల నుండి సేఫ్ ప్యాసేజ్ కోసం లెటర్స్ కావాలి అని ఒక క్లియర్, డీటెయిల్డ్ ప్లాన్ని ఆయన ముందు పెట్టాడు. ఈ సోర్స్ నుంచి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠమిదే. దేవుడి మీద ఆధారపడటం అంటే మన తెలివిని, మన స్కిల్స్ని పక్కన పడేయడం కాదు. నెహెమ్యా ఒకవైపు ప్రార్థించాడు, మరోవైపు ఒక మాస్టర్ ప్లానర్ లాగా ఆలోచించాడు. ఫెయిత్, ప్రాక్టికాలిటీ అనేవి వేర్వేరు కాదు, ఒకే కాయిన్కి 2 సైడ్స్ అని నిరూపించాడు. నెహెమ్యా చేపట్టిన ప్రాజెక్ట్ యెరూషలేము గోడను మళ్లీ కట్టడం. కాని ఇది కేవలం ఒక కన్స్ట్రక్షన్ జాబ్ కాదు, దీని వెనక చాలా పెద్ద రాజకీయముంది. ఆలోచించండి, గోడలేని నగరమంటే రక్షణలేని ఇండ్లు లాంటిది. దానికి సెక్యూరిటీ ఉండదు, ఒక ఐడెంటిటీ ఉండదు. సో ఆ గోడను మళ్లీ కట్టడం ద్వారా నెహెమ్యా కేవలం ఒక బిల్డింగ్ కట్టట్లేదు, అతను తన ప్రజల సార్వభౌమాధికారాన్ని, వాళ్ల నేషనల్ ఐడెంటిటీని మళ్లీ స్థాపిస్తున్నాడు. ఇది చుట్టుపక్కలున్న లీడర్స్కి చాలా స్ట్రాంగ్ పొలిటికల్ మెసేజ్ అన్నమాట. మరి ఊహించినట్టుగానే ఈ ప్రాజెక్టుకి చాలా గట్టి అపోజిషన్ వచ్చింది. నార్త్ నుంచి సన్బెల్లెట్టు, ఈస్ట్ నుంచి టోబియా, సౌత్ నుంచి గెషము, ఇలా అందరూ నెహెమ్యాని ఆపడానికి తెగ ప్రయత్నించారు. వాళ్ల ప్రాబ్లం రాళ్లతో కాదు, ఒకప్పుడు పడిపోయిన యెరూషలేము మళ్లీ పవర్ఫుల్గా తయారైతే ఆ రీజియన్లో తమ ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతుందని, పవర్ బ్యాలెన్స్ మొత్తం మారిపోతుందని వాళ్ల భయం. ఇది ఒక ఏన్షియంట్ జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్. ఓకే, ఇప్పుడు మన విశ్లేషణలో ఒక ఇంట్రెస్టింగ్ టర్న్ తీసుకోబోతున్నాం. నెహెమ్యా కథను ఒక ఫ్రేమ్వర్క్గా వాడుకొని ఆధునిక ఇజ్రాయెల్ జియోపొలిటికల్ సిచ్యువేషన్ని ఈ సోర్స్ ఎలా విశ్లేషిస్తుందో మనం న్యూట్రల్గా పరిశీలిద్దాం. ఈ ప్రశ్న మనల్ని నేరుగా గతం నుంచి వర్తమానంలోకి తీసుకొస్తుంది. 2.5 ఏళ్ల క్రితం ఒక సిటీని రీబిల్డ్ చేయడంలో ఎదురైన ఛాలెంజెస్, వాళ్లు ఫాలో అయిన స్ట్రాటజీస్, అవి ఈరోజు ఒక దేశం మనుగడకు ఎలా అద్దం పడుతున్నాయో చూద్దాం. సరే, ఇప్పుడు ఈ స్లైడ్లో మనం చూస్తున్నది ఒక చాలా ఇంట్రెస్టింగ్ ప్యారలల్. సోర్స్ ఏం చెప్తోందంటే, ఒకవైపు నెహెమ్యా చుట్టూ శత్రువులతో ఉన్నారు. సరిగ్గాలాగే 1948లో ఏర్పడిన ఇజ్రాయెల్ కూడా చుట్టుపక్కల దేశాల్నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంది. ఇక రెండో పాయింట్, నెహెమ్యాకు అప్పటి సూపర్ పవర్ పర్షియా సపోర్టుంది.
అలాగే ఇప్పటి ఇజ్రాయెల్కు అమెరికా సపోర్ట్ అనేది చాలా కీలకం. ఇక ఫైనల్ పాయింట్, నెహెమ్యా ప్రజలు ఒక చేత్తో పనిముట్టు మరో చేత్తో ఆయుధం పట్టుకున్నారు కదా, సేమ్ ఇజ్రాయెల్లో కూడా అదే కనిపిస్తుంది. పౌరులు దేశాన్ని నిర్మిస్తారు, అదే సమయంలో మిలిటరీ సర్వీస్ ద్వారా దేశాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఈ జియోపొలిటికల్ కంపారిజన్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సూపర్ పవర్ సపోర్ట్. ఎలాగైతే నెహమ్యా తన ప్రాజెక్ట్ను పర్షియా రాజు ఇచ్చిన అఫీషియల్ సపోర్ట్ లేకుండా కంప్లీట్ చేయలేకపోయేవాడో, అలాగే ఈ సోర్స్ విశ్లేషణ ప్రకారం ఆధునిక ఇజ్రాయెల్ కూడా ఇంటర్నేషనల్ స్టేజ్లో అమెరికా సపోర్ట్ లేకుండా నిలబడటం చాలా కష్టం. ఇది రెండు వేర్వేరు కాలాల్లో కనిపిస్తున్న ఒకే స్ట్రాటజిక్ రియాలిటీ. మన విశ్లేషణ చివరికి వచ్చేస్తున్నాం. ఇప్పుడు మనం ఈ కథ యొక్క గుండెలాంటి యెరూషలేము నగరం మీద ఫోకస్ చేద్దాం. భౌగోళికంగా ఇంత చిన్న నగరం ప్రపంచం మీద ఇంత పెద్ద ప్రభావాన్ని ఎలా చూపుతోంది? ఈ సోర్స్ ప్రకారం దీనికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. 1, దాని జియోస్ట్రాటజిక్ లొకేషన్, 3 ఖండాల కూడలి. 2, దాని స్పిరిచువల్ ఇంపార్టెన్స్. 3 ప్రధాన మతాలకి ఇది పవిత్ర స్థలం. అందుకే ఇక్కడ జరిగే చిన్న గొడవ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎమోషన్స్ని ట్రిగర్ చేస్తుంది. ఇక 3, దాని మోడర్న్ టెక్, మిలిటరీ మరియు ముస్సాద్ లాంటి ఇంటెలిజెన్స్ పవర్. ఈ 3 ఫ్యాక్టర్స్ కలిసి యెరూషలేమును గ్లోబల్ సెంటర్ స్టేజ్లో ఉంచుతున్నాయి. ఈ సందర్భంలో సోర్స్ ఒక ప్రాచీన ప్రవచనాన్ని కోట్ చేస్తుంది. యెరూషలేము అన్ని దేశాలకి ఒక బరువైన రాయిగా మారుతోంది, దాన్ని కదిలించడానికి ప్రయత్నించిన వాళ్లు గాయపడతారు అని ఈ వాక్యం చెప్తోంది. యునైటెడ్ నేషన్స్లో యెరూషలేము గురించి జరిగే డిబేట్సు, కాంట్రవర్సీలు చూసినప్పుడు ఈ ప్రవచనం ఇప్పటి పరిస్థితులకి అద్దం పడుతోందని సోర్స్ సూచిస్తోంది. నెహెమ్యా కథ కేవలం ఒక గోడ కట్టడంతో అయిపోలేదు. అది ఒక జాతి పునరుజ్జీవనానికి నాంది పలికింది. ఆ పునాదుల మీదే కట్టబడిన యెరూషలేము వేల సంవత్సరాల తర్వాత కూడా చరిత్ర, విశ్వాసం, రాజకీయాలకి ఒక క్రాస్ రోడ్స్లా నిలుస్తోంది. దాని గతం ఎంత కాంప్లెక్స్గా ఉందో దాని ప్రెజెంట్ కూడా అంతే కాంట్రవర్షియల్గా, ఇన్ఫ్లుయెన్షియల్గా ఉంది. మరి ఈ ప్రాచీన నగరం భవిష్యత్ ప్రపంచ చరిత్రను ఇంకా ఎలా మలుపు తిప్పుతుందో కాలమే చెప్పాలి.